ఇతర రూపాలలో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా పన్నులు వసూలు చేస్తుంది దేశం మొత్తం. అందులో హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇతర రకరకాల పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం కూడా అత్యధికంగా, డెవలప్డ్ స్టేట్స్ అయిన దక్షిణాది రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు. అది కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనే దాదాపుగా ఈ దేశంలో వసూలు చేసే పన్నుల్లో 40% పైగా కేవలం ఈ 4 రాష్ట్రాల నుంచే ఈరోజు మనం చెల్లిస్తున్నాము. అవి సరాసరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వ ఖజానాలో ఈ నిధులన్నీ ఉంటాయి. ఈ ఖజానాను మన దగ్గర వసూలు చేసిన ఇతర పన్నులు కేంద్ర వాటాలు పెట్టి కేంద్రము జాతీయ ప్రాజెక్టులుగా, లేకపోతే కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని, లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు కొన్ని రాష్ట్రాలకు. అట్లా మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిందా? ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్డమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారంతోని తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చి ఉంటే అది వీళ్ళు తెచ్చినట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసిన ఉంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది. కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోను గత ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు. సెమీ కండక్టర్ మనకు వచ్చింది ఆఖరి నిమిషంలో సంతకం పెట్టే సెమీ కండక్టర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ నగరానికి మంజూరు అయిపోయి భూ కేటాయింపులు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్కు పంపించిండు. కొన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయినారు. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన పనులు, రైల్వే లైన్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, మెట్రో విస్తరణ కానీ, మూసీ నది లాంటి కీలకమైన ప్రాజెక్టులు కానీ, సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. గుజరాత్కు సబర్మతి నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు, కుంభమేళాకు 1,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్కు నిధులు ఇస్తారు. తెలంగాణలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు కానీ, సమ్మక్క సారలమ్మ జాతర కానీ, కృష్ణా పుష్కరాలకు కానీ, ఏ కార్యక్రమాలకు కూడా దేవుడిని నమ్మినము, దేవుడినే మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటే భద్రాచలంలో రాముడికి మందిరం లేదా? సమ్మక్క సారలమ్మ గిరిజనుల దేవతలు లేరా? బాసర మందిరం లేదా? వేములవాడ రాజన్న మందిరం లేదా? వీటికి ఏమైనా ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో ₹1 అయినా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ మనకి ఇచ్చిండు, ఈ 12 సంవత్సరాలలో ఈ నిధులు తెచ్చినామని ఏదైనా చెప్పగలరా? విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన. ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎన్ని తిట్టినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు ₹1 ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఏ ప్రాజెక్టుకైనా
20 సార్లు తిరిగి వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెస్తే భూసేకరణ మన మీదనే పెట్టిండ్రు. 100 కోట్లు నేను నిధులు ఇచ్చి భూమి సేకరణించి భూమి వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి. తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్న బేగంపేట ఎయిర్పోర్టును కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చిర్రు.